మామ మీకు తెలుసా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దుబాయ్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు? రండి మీకు చూపిస్తాను ఈరోజు. ఇప్పుడు మీరు కంపేర్ చేస్తే ఇండియా అండ్ దుబాయ్, ఇండియాలో మీరు 2 crores ఇన్వెస్ట్ చేసిన అనుకోండి, మీకు ఇయర్లీ రెంటల్ వచ్చేసి 5 lakhs వస్తుందన్నమాట. అదే దుబాయ్లో మీకు సేమ్ 2 crores ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇయర్లీ 15 lakhs వస్తాయి. ఇప్పుడు మీరు మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుని అనుకోండి 42,000. అదే దుబాయ్లో మీరు మంత్లీకి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,25,000 అనుకోండి. ఇప్పుడు దుబాయ్లో మీకు టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ లభిస్తాయి. నేను చూపిస్తాను. ఒకటి రెడీ టు మూవ్ ఇన్, ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ అన్నమాట. ఇప్పుడు రెడీ టు మూవ్ ఇన్ అనుకోండి, మీరు ఫుల్ 100% అప్‌ఫ్రంట్‌లీ పే చేయాలి. ఇప్పుడు మీరు ఒకవేళ మార్ట్గేజ్కి పోవాలనుకుంటే మీరు రెసిడెంట్ అయిన అనుకోండి 80% లభిస్తుంది. అదే నాన్ రెసిడెంట్ అయితే 60% లభిస్తుంది. ఇది కూడా మీకు ప్రీ అప్రూవల్ కావాలి. ఒకవేళ మీరు అండర్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, మీకు లాంగ్ టర్మ్ పేమెంట్ ప్లాన్ లభిస్తుంది. అది కూడా మళ్ళీ 20% డౌన్ పేమెంట్ చేసినాక మిగతా అది ఆరామ్సే కట్టుకోవచ్చు. 2 years 4 years. ఇది ఈ 3 terms వేసినవా, ఇవన్నీ డిపెండ్స్ ఆన్ ది డెవలపర్స్ అన్నమాట. డెవలపర్ టు డెవలపర్. కొంత డెవలపర్ పెడతారంటే మంత్లీ 1% పెడతారు, కొంత డెవలపరు ఎవ్రీ 3 months 5% పెడతారు, కొంత డెవలపరు యాన్యువల్లీ 10% పెడతారు అన్నమాట.